5 సంవత్సరాల్లో గత గవర్నమెంట్ కాలంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన అధ్యక్ష. ఎన్నో ప్రధానంగా పిహెచ్సిలు అయితే కనుక, హెల్త్ సెంటర్స్ అయితే కనుక ఎన్నో హెల్త్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయి అవి ఎటు కాకుండా సగంలో ఆపేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. గుడివాడలో టౌన్లో చూసుకుంటే 5 అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే దాంట్లో ఒకే ఒకటి నిర్మాణం పూర్తయి రెడీగా వర్క్ అవుతుంది అధ్యక్ష, బాపూజీ నగర్లో. ప్రస్తుతం బేతోలు ఒక సెంటర్ మాత్రం మా మున్సిపాలిటీ దీని నుంచి మిగతా ఫండ్స్ ఏర్పాటు చేసి అవి కొంతవరకు ఫినిష్ చేయటం జరిగింది అధ్యక్ష. అయితే అది పూర్తయింది అధ్యక్ష. మిగతా చూసుకుంటే ధనియాలపేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఇది ధనియాలపేట, బేతోలు మాత్రం ఫినిష్ చేసుకున్నాం. ధనియాలపేట ఇలాగే ఉంది. అలాగే స్లేటర్పేట కూడా పూర్తిగా కనీసం ఇవి కూడా అవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ మైక్ ఏదో ప్రధానంగా చూసుకుంటే అన్ని చాలా వ్యవస్థలు చాలా పనులకి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష. 5 ఏళ్ళలో పూర్తి చేయకపోవటం వల్ల 80 లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగటం జరిగింది. 1,44,00,000, 1,46,00,000 ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కి మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒకసారి మంత్రివర్యులు కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ 30 పడకల ఆసుపత్రి అధ్యక్ష అది. దాన్ని కానీ ఈ మధ్యకాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితిలో, ఇంకా కనీసం స్లాబ్ కూడా అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష. అలాగే రామాపురం చూసుకుంటే పెచ్చులుడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం కట్టిన ఇవన్నీ అది దానికి రామాపురం సెంటర్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది అధ్యక్ష. ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవన్నీ పెచ్చులుడిపోయే పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణంగా ఉంది. మోటూరు కూడా చాలా అంటే ఈ సెంటర్స్ అన్నింటిలోనూ పాములు లోనికి వచ్చేసి, ఎందుకంటే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పాములు లోనికి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదొకటి. అలాగే రుద్రపాక మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అలాగే కౌతరంలో కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 104కి మెడిసిన్ పూర్తిగా రావట్లేదు అధ్యక్ష. మంత్లీ కోటా ఇవ్వాల్సినవి అన్నిట్లోనూ కట్ చేసి కొంచెం ఇవ్వటం వల్ల పూర్తిగా సప్లై చేయలేకపోతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క విషయం అధ్యక్ష, ఒకే ఒకటి, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటాం అనేది మొదలెడితే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవడం మొదలెడుతుంటే సర్వీసెస్ మాత్రం సాధ్యమైనంత వరకు చాలా క్లియర్గా నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికి మాకు కావాల్సిన ఈ సిఎస్సీలు పిహెచ్సిలకి సంబంధించి మాత్రం కొంచెం ఇంపార్టెంట్గా టేక్ కేర్ చేయండి అధ్యక్ష. ఇంకొకటి 100 పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉంది. కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడకి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్ల కొట్టినప్పుడు గౌరవం ఇవ్వండి సార్. బెల్ల కొట్టినప్పుడు గౌరవం ఇవ్వండి.